ఆర్థరైటిస్, కీళ్ళవాతం. ఇది మనము రోజు చూస్తూ ఉంటాం. కీళ్ళవాతం అన్నది యూజువల్గా కీళ్ళ నొప్పులే కాదు, కీళ్ళల్లో వాపులు రావడం, ఎర్రబడ్డం, ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఉత్తేజం చెందడం. అది ఎందువల్ల చెందుద్ది? దానిలో చాలా రకాలుగా ఉంటాయి. సో ఆర్థరైటిస్ అంటే అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఈ టర్మినాలజీ, మెడికల్ టర్మినాలజీ మనకు చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళ వరకు జరిగే సమస్యల గురించి మనం చర్చించుకుందాం. యూజువల్గా చిన్నప్పుడు పుట్టగానే పిల్లలలో ఎన్నో రకాలుగా సెప్టిక్ ఆర్థరైటిస్, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు సెప్టిక్ ఆర్థరైటిస్ అన్నది మోకాల్లో చీము రావడం లాంటివి మనం చూస్తుంటాం. రోగ నిరోధక శక్తి దెబ్బతిన్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్, దానిలో వంశపారపర్యంగా వచ్చే కీళ్ళవాతం, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంతేకాకుండా మనకు ట్యూబర్క్లోసిస్ ఆర్థరైటిస్ అని చెప్పేసి చిన్నపిల్లల్లో టీబీ ఛాతీలో ఉంటే అది మనకు కీళ్ళల్లో కూడా వ్యాప్తి చెందొచ్చు. దాన్ని ట్యూబర్క్లోసిస్ ఆర్థరైటిస్ అంటే. ఈ కీళ్ళవాతంలో మనం చిన్నప్పుడు అయితే కొంత ఏజ్ 35, 30, 40 సంవత్సరాల మధ్య వయసులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. టెక్నికల్గా ట్రొమాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది ఇంజురీ వల్ల. అలాగే మనకు ట్యూబర్క్లోస్ ఆర్థరైటిస్ ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్ అంటే పాదంలో ఉండే కీళ్ళల్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ చేరడం అన్నది గౌటీ ఆర్థరైటిస్ చూస్తాం. సోరియాటిక్ ఆర్థరైటిస్ చూస్తాం. ఇట్లా ఎన్నో కీళ్ళవాతంలో. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముక అరిగిపోయి ఆర్థరైటిస్ డెవలప్. రుమటాయిడ్, గౌటీ ఆర్థరైటిస్. సో మనం రుమటాయిడ్లో టిపికల్గా చూడండి, ఈ వేళ్ళల్లో ఇట్లా బొడిపెలుగా వాపులు రావడం, వంకర తిరగడం, ఇది టిపికల్గా మనకు ఈ రుమటాయిడ్లో జరిగే రియాక్షన్, జాయింట్లో జరిగే రియాక్షన్. ఇది చిన్నప్పటి నుంచి జీవితాంతం ఉండే సమస్య. సో మనం పెద్ద వయసుకు వచ్చేసరికి వీటన్నిటితో పాటు వాళ్ళల్లో డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసు పరంగా మనం ఎట్లయితే ఇంజన్లో బేరింగ్ ఎలా అయితే వాడిన తర్వాత అరిగిపోతుందో, అలాగే మన బేరింగ్, మోకాలు లాంటి బేరింగ్ 45-50 సంవత్సరాల తర్వాత వేర్ అండ్ టియర్, అంటే మనం నడవటం వలన, పనులు చేసుకోవటం వలన వేర్ అండ్ టియర్ తోటి కూడా అరిగిపోతుంది. అంతేకాకుండా ఆడవాళ్ళల్లో 40-45 సంవత్సరాల తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం వలన విటమిన్ డి, కాల్షియం, B12, విటమిన్ డి, కాల్షియం లాంటివి తక్కువ ఉండటం వలన ఆస్టోపోరోసిస్ అనే వ్యాధితో సఫర్ అవుతుంటారు. కాబట్టి ఈ ఒక ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఇలా పర్టికులర్గా మనం పెద్ద వయసులో వచ్చే సమస్యల్ని తెలుసుకోవాలి. సో యూజువల్గా అన్ని రకాల కీళ్ళ నొప్పులు నడుములో రావచ్చు, వీపులో రావచ్చు, మెడలో రావచ్చు, కాళ్ళల్లో, చేతులలో, అన్నిట్లలో, హిప్, నీ రీజన్లో ఎక్కడైనా ఏ కీళ్ళవాతమైనా వచ్చినా కూడా దానికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ అంటే క్లినికల్గా మేము డయాగ్నోస్ చేసుకున్నా కూడా పర్టికులర్గా డయాగ్నోసిస్కి మనం బేసిక్గా ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ అనేది ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రక్త పరీక్షల ద్వారా కూడా మనం కీళ్ళవాతం యొక్క వెరైటీస్, వాటి యొక్క ఎఫెక్టు, వాటి యొక్క మందుల ఎఫెక్ట్ వలన ఎంత తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి అనేది రక్త పరీక్షల ద్వారా తెలుసుకుంటాం. సో స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే కీళ్ళవాతంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా తక్కువ మందిలో ఉన్నా కూడా అది కామన్గా వింటుంటాం. ఇది ఇమ్యూన్ సిస్టంలో ఇమ్యూన్ రోగనిరోధక శక్తిలో కొంత వ్యత్యాసం రావటం వలన బాడీలో ఈ యొక్క కీళ్ళ సమస్యలు డెవలప్ అయ్యి కీళ్ళవాతంలా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. తద్వారా ఈ ఇమ్యూన్ ఇంబ్యాలెన్స్ వలన మన జాయింట్స్లలో ఉత్తేజం చెంది, ఇన్ఫ్లమేషన్ చెంది, తద్వారా కీళ్ళు వంకర్లు పోవడం, కీళ్ళు రకరకాల సమస్యలు డెవలప్ అవడాన్ని చూస్తాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటామంటే కీళ్ళును మనము ఎక్స్రేలు తీసటం వలన ఆ లోపల ఇంటర్నల్ డ్యామేజు, ఆ కార్టిలేజ్ దెబ్బతినడం, చుట్టూ వాపు పెరగడం లాంటిది ఒకటి. రెండోది ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు కూడా కన్ఫర్మ్ చేస్తాయి. అంతేకాకుండా రక్త పరీక్షలో ఎక్కువగా మనకు ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అన్నది మనకు పాజిటివ్ వస్తే దాని అర్థం మనకు ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతం ఉంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు మనము యూజువల్గా రొటీన్గా NSAIDs అంటే పెయిన్ కిల్లర్స్, మనం ఏదైనా డైక్లోఫెనాక్ కానీ ఏ పెయిన్ కిల్లర్ ఇచ్చినా కూడా పెయిన్ తగ్గించే ఆస్కారం ఉంటుంది. కానీ ఇమ్యూన్ సిస్టము
అది రీసెట్ చేయాలి, ఇమ్యూన్ సిస్టమ్‌ను బాగు చేయాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనము స్టెరాయిడు, అంతేగాకుండా మెథోట్రెక్సేట్, ఎస్‌సిక్యూఎస్, అలాగే కొన్ని డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అనేది పెడితే వాళ్ళకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి ఈ పెయిన్స్, వంకర్లు పోవడం ఇవన్నీ సమస్యలు తగ్గుతాయి. దానికి తోడు మంచి ఫిజియోథెరపీ కూడా ఉండాలి. ఫిజియోథెరపీ వలన కూడా ఈ సమస్యలు కీళ్ళల్లో వంకర్లు పోకుండా సమస్యలు రాకుండా కాపాడుతుంటాయి. సో, ఇలాంటి రుమటైడ్ ఆర్థరైటిస్ జీవితాంతం మందులు వాడుకోవాల్సిందే. తద్వారా వాళ్ళకు బేసిక్‌గా ఇమ్యూన్ సిస్టమ్ డిరైల్‌ని వ్యాంప్ చేయడం, తద్వారా గూడా ఈ పెయిన్స్ గూడా మనకు తగ్గుతాయి. అండ్ రుమటాయిడ్‌లో ఉండే వంకర్లన్నీ తగ్గిపోతాయి.